హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఇన్ఫర్మేషన్ నచ్చినా ఇంకా వీడియో నచ్చినా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. వీడియోలోకి అయితే వెళ్దాము. ఇదైతే మా ఇంటి ముందు ఉన్నటువంటి ఒక చిన్న గార్డెన్ అండి. పూల మొక్కలు ఇంకా ఆకుకూరలు కాయగూరలు పెట్టుకున్నాము. పర్వాలేదండి, బాగానే కాసినాయి. తుఫాన్ అప్పుడైతే చాలా మటుకు పోయినాయి, ఉన్న వరకు బాగానే కాసినాయండి. ఇవైతే కారబంతి పూలు అంటారు కదా, అవండి. చాలా అందంగా ఉన్నాయి. మొన్న నేను వీడియో చేశానండి, మా చెట్టు వంకాయలతో వంకాయ కర్రీ చేసి. అదైతే ఈ చెట్టేనండి. అసలు ఆ చెట్టుకి బంగారు తీగ వచ్చేసింది. అది ఎంత భయంకరంగా వచ్చి చెట్టునంతా కమ్మేసిందో చూడండి. ఈ బంగారు తీగ అనేది చెట్టుని పూర్తిగా కమ్మేసిద్దండి, చుట్టేసిద్ది. దానివల్ల చెట్టు ఎదుగుదల ఉండదు. దానికి ఎలాంటి మందులు కొట్టినా కూడా అసలు యూజే ఉండదండి. మందులైతే లేవు కూడా. రాకుండా ఉండటానికి పెండి ఇథిలిన్ అనే మందుని చల్లుకుని మనం ఇలాంటి మొక్కలను వేసుకోవచ్చు, కానీ వచ్చినాక చేసేదైతే ఏం లేదు. ఇదైతే పరాన్న జీవండి. దాని ఓన్గా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. మొక్క యొక్క కాండంలోకి ఆ విధంగా చుట్టేస్తుందండి. చుట్టేసి పీల్చేస్తుంది లోపల ఉన్నటువంటి రసాన్ని. దాని ద్వారా అది ఆహారాన్ని తయారు చేసుకుని వృద్ధి చెందిద్దండి. దానివల్ల మొక్క ఎదుగుదల అనేది ఉండదు. కాయదు పొయ్యదు అండి. ఇది ఎక్కువగా పప్పు జాతి మొక్కల్లో వస్తుంది. మినుము, పెసర ఆ విధమైనటువంటి పప్పు జాతుల్లో వస్తుందండి. ఎక్కువగా అయితే మినుములో వస్తుంది. మరి మీరు వంగ చెట్టుకు వచ్చింది చూపిస్తున్నారని అడుగుతారేమో. మేమైతే మినుము అమ్మేటప్పుడు జల్లెళ్ళు వేస్తామండి. ఆ జల్లెళ్ళు వేసిన వేస్ట్ని అంతా మొక్కల దగ్గర పోస్తాము బలం కోసం అని చెప్పి. వాటిల్లో ఉండయండి విత్తనాలు. ఆ విత్తనం మొలిసి ఈ విధంగా వచ్చేసింది. వచ్చి మొక్కనంతా చుట్టేసేసింది. మొన్నటి వరకు లేదండి. నేను మొన్న వీడియో చేశాను, అప్పుడు కూడా లేదు. సగం వరకు కాయలు కూడా వచ్చాయి, అప్పుడైతే వచ్చింది ఇది. అవిగోండి విత్తనాలు వన్స్ ఒక్కసారి వాటికి వచ్చినాయి అంటే 60 సంవత్సరాల వరకు భూమిలోనే ఉంటాయండి. అవి కుళ్ళిపోవటం, పాడైపోవటం, మొలవలేదు అనుకోవటానికి ఉండదు. అది 45 నుంచి 60 రోజుల్లోనే వాటి విత్తనాలను ఉత్పత్తి చేసేసిద్ది. వేగంగా అది వృద్ధి చెందిద్దండి. ఈ పంటలో రాలేదు, ఇంకో పంటలో వచ్చిద్ది అని అనుకోవటానికి లేదు. ఇదైతే రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.